రైట్ నాన్న. మనము సెకండ్ సెమిస్టర్లో ఆధునిక కవిత్వ విభాగంలో మనము తాతకో నూలు పోగు అనేటువంటి పాఠ్యభాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. తాతకో నూలు పోగు, దాన్ని రచించిన కవి ఎవరు చెప్పండి? తాతకో నూలు పోగు పాఠ్య కవితను రచించినటువంటి కవి పేరు చెప్పండి. ప్రతిరోజు స్టార్ట్ చేసే ముందు పరిచయం చేసి మరీ చెప్తా, కానీ మళ్ళీ మనకు రెడ్ వచ్చే మొదలెట్టు అనే సామెతతో మనము అదే ధ్యాసలో. వెరీ గుడ్, ప్రసాదమూర్తి గారు. ఒక నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఏంటి వీడొచ్చి పాపం కట్ అయిపోతుంది. వినయ్ ఇది వస్తుంది, కట్ అవుతుంది పాపం మా అబ్బాయికి. మళ్ళీ వెళ్ళిపోయింది. సరే, మనము తాతకో నూలు పోగు అనేటువంటి కవిత్వంలో కవి శ్రీ ప్రసాదమూర్తి గారు తన చిన్నతనం నుంచి చూస్తున్నాడు తాతను. ఆ తాత పడేటువంటి పాటలు, ఆ కష్టాలు, ఆ మగ్గం మీద కూర్చుని ఆయన నేసేటువంటి ఆ నేతకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ వాటిని గురించి చాలా అద్భుతంగా ఆయన కవితను రాశాడు. అందులో భాగంగా ఏం చెప్తూ ఉన్నాడు? ఎన్నాళ్ళ నుంచో నిన్ను నా పద్య సింహాసనం మీద ప్రతిష్ఠించాలనుకున్నాను తాత, నువ్వు ఇప్పుడు లేవు, నీ మగ్గం ఉంది అని చెప్పాడు కదా. అదేవిధంగా ఇంకా ఏం చెప్పాడు చెప్పండి? వెండి వెన్నెల జరీ చీరల నేతగాడ, వెండి వెన్నెల జరీ చీరల నేతగాడ, బతుకంతా బాధల బస్తాల మోతగాడ, బతుకంతా బాధల బస్తాల మోతగాడ, అగ్గిపెట్టెలో 6.5 గజాల పద్యాన్ని మడిచిపెట్టిన ఆదిమ కళాకారుడివి, పద్మశాలివి నువ్వు ప్రతిభాశాలివి, పద్మశాలివి నువ్వు ప్రతిభాశాలివి. అంటే అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం, ఆ నేసేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఎంతో నైపుణ్యంగా, ఎంతో కళాత్మకంగా ఆయన ఆ చీరను నేస్తూ ఉంటే మగ్గం మీద ఎంత అందంగా తయారవుతుందో దాని గురించి ఆయన చెప్తూ ఏమంటున్నాడు? నువ్వు పద్మశాలివి, నువ్వు ప్రతిభాశాలివి అని అంటూ ఉన్నాడు. వీళ్ళ పూర్వీకులు ఆదిమ అంటే వీళ్ళకు ముందు తరాల్లో కూడా ఏం జరిగిందంటే, మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి కాలంలో ఆ పూర్వీకులు 6.5 గజాల వస్త్రాన్ని తయారు చేసి దాన్ని ఒక అగ్గిపెట్టెలో మడిచిపెట్టి బ్రిటిష్ రానికి కానుకగా ఇచ్చారు అన్నదాన్ని చాలాసార్లు విన్నాం మనం. వినడమే కాదు, నాకు తెలిసి అది నిజమే ఉంటుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలనిస్తున్న సమయంలో మన ఈ పద్మశాలు ఒక అందమైనటువంటి వస్త్రాన్ని నేసి, అది 6.5 గజాల వస్త్రాన్ని నేసి దాన్ని ఒక అగ్గిపెట్టెలో పెట్టి బ్రిటిష్ రానికి కానుకగా ఇచ్చారట. కాబట్టి దాని గురించి చెప్తూ ఈ విధంగా చేసేటువంటి పద్యాన్ని 6.5 గజాల పద్యాన్ని మడిచిపెట్టినటువంటి ఆదిమ కళాకారుడు నువ్వు అని చెప్తూ, తన ఊర్లో వాళ్ళంతా ఈయన నేసినటువంటి వస్త్రాలని చాలా హాయిగా ఖుషిగా వేసుకొని తిరుగుతూ, చివరికి ఈయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఈయన చనిపోయిన సమయంలో ఎవరు కూడా కనీసం ఆ శవాన్ని పట్టించుకోలేదు. కృతజ్ఞులై ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ నిన్ను దిక్కులేని శవాన్ని చేసి ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది. చాలా వ్యంగ్యంగా చెప్తున్నాడు.
నిన్ను వాళ్ళు దిక్కులేని శవాన్ని చేశారు, కనీసం నీ గురించి వాళ్ళు పట్టించుకోలేదు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చొని, మీకు ఆ వీడియో చూపించాను కదా, మగ్గం ఎలా కూర్చుంటారో ఆ మగ్గం కింద ఒక గొయ్యిలాగా తవ్వేసి ఆ గోతిలో వాళ్ళు కాళ్ళు కింద పెట్టుకొని, తర్వాత ఒక చేత్తో ఏమో కుడి చేత్తో కుచ్చుని ఇలా పట్టుకొని ఆ మగ్గం మీద అటు ఇటు కదులుతూ వాళ్ళు ఆ కుచ్చుని బట్టి లాగుతూ ఉంటే వస్త్రం తయారవుతుంది. అలా వాళ్ళు ఊగుతున్నప్పుడు వాళ్ళ శరీరంతో పాటు వాళ్ళ వెన్నెముక కూడా కదులుతూ శరీరంలో ఉన్న కండ కూడా కరిగిపోతూ వాళ్ళు ఒక అందమైనటువంటి ఒక వస్త్రాన్ని తయారు చేస్తారు. ఆ వస్త్రాన్ని ఇక్కడ ఏమంటాడు అతడు, అది ఒక అద్భుత దృశ్య కావ్యం అంటాడు. ఒక అందమైనటువంటి కళ్ళకు చూడడానికి చాలా అందమైనటువంటి ఒక గొప్ప కావ్యం లాగా అది కనిపిస్తుంది. అదొక దృశ్య కావ్యం. మనం మామూలుగా నాటకాలు అవి అంటాం. ఏమంటే సామాన్యమైన ఒక శ్రవ్య కావ్యాన్ని మనం విన్నామంటే అది వింటాము లేదా చదువుతాం అనుకోండి. అప్పుడు అటువంటి సమయంలో అదేం చేస్తుంది, ఆ శ్రవ్య కావ్యం అన్నది మనం వినడం వల్ల దానిలో ఉన్న ఆనందాన్ని మనం పొందుతాం. అయితే దృశ్య కావ్యం అన్నది ఏమవుతుందంటే మనకు అందులో నటించే పాత్రధారుల యొక్క ఆహార్యం కావచ్చు. ఆహార్యం అంటే వాళ్ళు వేసుకున్నటువంటి నగలు, దుస్తులు అన్నీ అనమాట. ఆహార్యం కావచ్చు, వాళ్ళ వాచికము, వాళ్ళ అభినయము ఏది తీసుకున్నా సరే ఏమవుతుంది, అది కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. మనకు మొత్తము కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంక తర్వాత మనం ఆ నాటకం అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాం, దాన్ని అలాగే మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి ఈ కళాకారుల యొక్క రూపురేఖలు, వాళ్ళ వాచికము, వాళ్ళ అభినయము ఎలాగైతే దృశ్యకావ్యంలో మనకు మన మనస్సులో నిలిచిపోతుందో, ఆ విధంగా ఈ చేనేత కళాకారుడు నేసినటువంటి ఆ నేసినటువంటి ఆ చీర కూడా ఎలా ఉంటుందంటే ఒక దృశ్య కావ్యం లాగా ఉండిపోతుంది. చూసే వాళ్లకు అలాగే దాన్ని మర్చిపోలేనంత అందంగా ఉంటుంది ఆ కావ్యం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దృశ్య కావ్యాన్ని చూసి నేను దాన్ని ఒక అద్భుతమైన కావ్యంగా చిత్రించాలని చిన్నప్పుడు నేను ఎన్నో కలలు కన్నాను తాత అని చెప్పాడు. అని బతుకునాడిలో కండల కండెను కరిగించి పూరిపాకలో వస్త్ర సౌధాలు కట్టిన వైభవం నీది. నా వినయ్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఎవరినన్నా మీరు వీలైతే ఆ వినయ్ ఎవరన్నా పక్కన ఉంటే ఒకసారి అడ్మిట్ చేసుకోండి. దీంట్లో అడ్మిట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది అబ్బాయి నెట్వర్క్కు. లేదా మెసేజ్ పెట్టండి, చాలా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది నాకు. ఎవరి దగ్గర నా నంబర్ ఉంటే వినయ్ ఇది చెప్పండి, కట్ అయిపోతా ఉంది, ఇది రావట్లేదు ఎందుకు అని. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకోమనండి అబ్బాయిని. ఫోన్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకోమనండి. కట్ అవుతోంది, అసలు కనెక్ట్ అవ్వట్లే అబ్బాయిది. ఇక పూరిపాకలో వస్త్ర సౌధాలు కట్టిన వైభవం నీది అంటూ ఉన్నాడు. అంటే ఏంటి, ఆయన ఉండేదేమో పూరిపాకలో, కానీ అతడు నేసేటువంటి ఆ నేత, అందమైనటువంటి ఆ నేత ఏదైతే ఉందో అది అతడికి అదేం చేస్తుంది అంటే ఒక గొప్ప, ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక భవంతిని కట్టినంత అందంగా తాత దాన్ని తయారు చేస్తూ ఉంటే, అందుకే చెప్తున్నాడు, ఇది పూరిపాకలో ఒక అందమైనటువంటి సౌధాన్ని కట్టావు నువ్వు. ఉండేది పూరిపాకలో అయినా ఒక అందమైనటువంటి చీరను నేసామని చెప్పడానికి ఆ చీరను అతడు ఒక సౌధంగా చెప్తూ ఉన్నాడు, ఒక గొప్ప భవంతిగా చెప్తూ ఉన్నాడు. మేము రామపాదుకలనేమో గుండెల మీద ఉంచుకుంటాము, కానీ నీలాంటి ఒక గొప్ప నేత నాయకుడిని మాత్రం ఏం చేస్తాము, అతన్ని పూర్తిగా నిన్ను మా మదిలోంచి తీసేస్తాం. తర్వాత నీ పాదుకలు, నీ కాళ్ళకు వేసుకునేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఆ పాదుకలు, వాటిని మాత్రం మేము ఎక్కడో ఆ మగ్గం గోతిలోనే అలాగే పారేసి ఉంచుతున్నాము. అంటే నిన్ను ఏమాత్రం మేము జ్ఞాపకం చేసుకోవటం లేదు, మిమ్మల్ని మేమంతా మర్చిపోతూ ఉన్నాము. ఏమాత్రం నీ యొక్క వైభవం, నీ యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని మేము ఏమాత్రం జ్ఞాపకం ఉంచుకోవడం లేదని చెప్తాడు. రామపాదుకల్ని మా గుండెల మీద పెట్టుకొని నీ పావుకోళ్ళని మగ్గం గోతిలోనే సమాధి చేసిన దుర్మార్గం మాది అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, రోడ్డు పొడవున పడగు పన్ని నీ ఊపిరితిత్తుల్ని ఊడెత్తుల్ని చేసి ఎగశ్వాస దిగశ్వాస దుగసాల కాగా అటుపక్క నువ్వు ఇటుపక్క మా అమ్మ అద్భుత కళాఖండం ఏదో ఆవిర్భవించబోతున్నట్టు ఊరంతా ఒకటే కోలాహలం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే,
రా చూడండి, రోడ్డు పొడవునా పడగు పన్ని అన్నాడు. ఇక్కడ రోడ్డు పొడవునా పడగు పన్ని, ఈ చివరి నుంచి ఆ చివరకు చూడండి. రోడ్డు పొడవునా పడగు పనడం అంటే ఇది. ఇలాగా కనిపిస్తుందా స్క్రీన్ మీద బొమ్మ? ఆ? కనపడుతుంది కదా, అదే నేను ప్రజెంట్ చేశానే స్క్రీన్. ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు, చేతిలే కుంచి అంటారు దీన్ని. ఈ కుంచిని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఈ చివరి నుంచి ఆ చివరికి అలా వచ్చి వాళ్ళు ఆ దారాలని ఇక్కడ చూడండి, దాంట్లో ఉన్న దాంతో కుంచెతో ఈ చివరికి వస్తారు, మళ్ళీ ఆ చివరికి వెళ్తారు. అలా వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఆ వస్త్రాన్ని నేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇక్కడ ఏమవుతోంది, ఇక్కడ మనకు చెప్పిన చోట ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, కవిత్వంలో నువ్వు ఒక పక్క, తర్వాత మా అమ్మ అంటే అవ్వ అనమాట, ఆయన మా తాత భార్య, ఆమె ఒక పక్క, మీ ఇద్దరు ఒక్కొక్క పక్కన నిలబడి కుంచి పట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరకు, ఈ చివరి నుంచి ఆ చివరకు అలా పరుగు తీస్తూ దాన్ని చేస్తూ ఉంటే ఏమవుతోంది, అక్కడ ఏదో అద్భుత కళాఖండం ఏదో ఆవిర్భవించబోతున్నట్టు, అంటే ఏదో ఒక కొత్త రకమైనటువంటిది ఏదో నెయ్యబోతున్నారు ఈ తాత అవ్వ అన్నటువంటి ఆసక్తితో ఊళ్ళో వాళ్ళంతా వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉండేవాళ్ళట. అద్భుతమైన ఒక కళాఖండం ఏదో ఆవిర్భవించబోతున్నట్టు ఊరంతా ఒకటే కోలాహలం. ఇక ఆ తరువాత సంచిలో చుక్కల రత్నాలు నింపుకొని వెన్నెల వ్యాపారి నీతో బేరానికి దిగి వచ్చేవాడు. సంచిలో చుక్కల రత్నాలు నింపుకొని వెన్నెల వ్యాపారి నీతో బేరానికి దిగి వచ్చేవాడు. ఇక్కడ ఈ చుక్కల వ్యాపారి ఎవరు అంటే, నన్ను ఒక్క నిమిషం ఉండండి, నేను ఆ అబ్బాయి ఒకటి అప్పటి నుంచి ఇబ్బంది అవస్థ పడుతున్నాడు ఎందుకో. ఇక్కడ చుక్కల వ్యాపారి, వెన్నెల వ్యాపారి అంటే ఇక్కడ చంద్రుడు అని మనం అర్థం తీసుకోవాలి. అంటే చంద్రోదయం అయిన తర్వాత కూడా వీళ్ళు నేస్తూ ఉన్నారు అని. నన్ను వినిపిస్తోందా? ఊరు ఇక్కడ సంచిలో చుక్కల రత్నాలు నింపుకొని వెన్నెల వ్యాపారి నీతో బేరానికి దిగొచ్చేవాడు. ఇక్కడ సంచి అంటే ఇక్కడ మనం ఆకాశం అని అర్థం తీసుకోవాలి. ఆ సంచిలో అంటే ఆకాశంలో చుక్కల రత్నాలు అంటే నక్షత్రాలు నిండుగా వచ్చిన తర్వాత వెన్నెల వ్యాపారి అంటే అక్కడ చంద్రుడు, ఆ చంద్రుడు నీతో బేరానికి దిగొచ్చేవాడు. అంటే చంద్రోదయం అయ్యేది, ఆ చంద్రోదయం తర్వాత వెన్నెట్లో కూర్చొని కూడా ఇతడు నేస్తూనే ఉండేవాడు, అది తీసుకోవాలి. లేదా ఆకాశంలో చుక్కల్లాంటి అందమైనటువంటి వస్త్రాన్ని తయారు చేశాడు అనే అర్థం తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యంగా ఏం చెప్తున్నాడు, వెన్నెల వ్యాపారి సంచిలో చుక్కల రత్నాలు నింపుకొని నీతో బేరానికి దిగి వచ్చేవాడు అంటే నీ కోసం వచ్చేవాడు. నువ్వు రాత్రి అయినా చీకటి పడిన తర్వాత కూడా ఇంకా ఇతడు ఈ తాత ఏమాత్రం అలసిపోకుండా తాను మగ్గం మీద వస్త్రాన్ని లేదా చీరను నేస్తూనే ఉండేవాడు. తర్వాత ఏం జరుగుతుంది, బతుకంతా ఒకే నాసిరకం వెలుగుబట్టను నేసి నేసి అలసిపోయిన పగటి నేతగాడు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు. ఇక్కడేంటి, బతుకంతా ఒకే నాసిరకం వెలుగుబట్టను నేసి నేసి అలసిపోయిన పగటి నేతగాడు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు. ఇక్కడ పగటి నేతగాడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ప్రతి ఉదయం తెల్లవారంగానే సూర్యోదయం అవంగానే వస్తాడు. తర్వాత మెల్లమెల్లగా తన యొక్క కిరణాలను భూమి మీద ప్రసరిస్తూ ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నము సాయంత్రానికి మళ్ళీ తాను అస్తమిస్తాడనమాట.
అలాగా సూర్యోదయం నుంచి అస్తమించే వరకు ఏం జరుగుతుంది అంటే, సూర్యుని యొక్క కిరణాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వేడిని మనకిస్తాయి. ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి వెలుగును మనకిస్తాయి. అయితే ఈ వేడి, ఈ వెలుగు అన్నది మనకు చాలా తక్కువపాటి మార్పులతో కనిపిస్తుంది కదా! ఒక్కొక్క ఋతువు అనుకుందాం బాగా, ఈ గ్రీష్మ ఋతువు అదైతే బాగా ఎండ చాలా తాపం ఎక్కువగా ఉంటుంది, వేడిమి ఎక్కువగా ఉంటుంది. అయితే ఏది ఎట్లా ఉన్నా సరే అవే మారకుండా మళ్ళీ తిరిగి తిరిగి అదే సూర్యుడొస్తాడు, అవే కిరణాలు, కొత్తగా అంటూ ఏమీ ఉండదు. అందుకు ఇక్కడ ఏం చేస్తున్నాడు, సూర్యుని యొక్క కిరణాల గురించి మాట్లాడుతూ, పగటి నేతగాడు బతుకంతా ఒకే నాసిరకం వెలుగుబట్టను నేసి నేసి అలసిపోయాడట. అంటే సూర్యుడు ప్రసరించేటువంటి కిరణాలు ఎప్పుడు కూడా ఎలా అంటే ఒకే మాదిరిగా ఉంటాయి. ఆ కిరణాలలో లేదా ఆ వెలుతురులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఒకేలాంటివి నేసి 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 విసుగొచ్చిందేమో, ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడంట, నీ దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు. నీ దగ్గర అంటే ఎవరి దగ్గర, ఇక్కడ తాత దగ్గర, అంటే నేతగాడి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఏముంది. సూర్యుడేంటి, ఈ మగ్గం వేసేటువంటి చేనేత కార్మికుడి దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సింది ఏముంది అంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, నేతగాడు నేసేటువంటి విభిన్నమైనటువంటి దుస్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. రంగు రంగుల దుస్తులు. అంటే ఏ చీరకు ఎలాంటి అంచు వేయాలి, ఎలాంటి కొంగు వేయాలి, ఎలాంటి అంచు వేసిన తర్వాత దానిలో ఎలాంటి పూలు వేయాలి, లేదా ఏదో ఒక పక్షిని వేయడము, ఇలాగ రకరకాలైనటువంటివి మార్పులు చేస్తూ ఒక చీర ఉన్నట్టుగా ఇంకో చీర ఉండకుండా ఎన్నో రకాలైనటువంటి విభిన్నమైనటువంటి వస్త్రాలతో నేస్తూ ఉంటాడు. అంటే రోజుకో కొత్తదనం ఈ నేతగాడి దగ్గర మనకు బాగా కొత్తదనం కనిపిస్తుంది. రాను రాను ఏమవుతుంది, కాలానుగుణంగా మార్పులు కనిపిస్తాయి అందులో. ఎన్నెన్నో మార్పులు. ఇవన్నీ కూడా ఏంటి, ఏ కాలానికి తగినట్టు ఆ కాలానికి తగినట్టు ఒక పెళ్ళిళ్ళు అనుకోండి, పెళ్ళిళ్ళకి తగినట్టు ఆ పట్టు వస్త్రాలు నేయడం కానీ, లేదు ఇప్పుడు మంచి ఎండాకాలం వచ్చిందనుకోండి, దానికి తగినట్టు ఈ కాటన్ కానీ, ఇట్లాగా దానికి తగినటువంటి చీరల్ని రంగులు విభిన్నంగా, అందులో ఉన్నటువంటి ముద్రలు విభిన్నంగా, అందులో ఉన్నటువంటి ఈ పువ్వులు కానీ బొమ్మలు కానీ విభిన్నంగా ఎన్నో రకరకాలుగా నేస్తాడు. మనం బాగా గమనించగలిగితే, ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అమ్మాయిలకు బాగా అర్థమవుతుంది. ఇళ్ళలో అమ్మ వాళ్ళ చీరలు కట్టుకుంటూ ఉంటారు కదా, అందులో చూసామంటే మనకు ఎక్కువగా ఏం కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి, పువ్వులు కనిపిస్తాయి, తర్వాత పక్షులు కనిపిస్తాయి, జంతువులు కనిపిస్తాయి. అంటే ఏంటి ఇదంతా, ఏంటి చెట్లు పుట్టలు జంతువులు ఇవన్నీ ఏమిటి అంటే ప్రకృతి. అంటే చేనేత కళాకారుడికి తన కుంచెలో బాగా ఒదిగిపోయినటువంటిది ఏంటి అంటే ప్రకృతి ఒదిగిపోతుంది ఆయన కుంచెలో. ఆయన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి వాటినే తాను తనకు మూలంగా ఆధారంగా చేసుకొని ప్రకృతిలో ఉన్నటువంటి వాటినే తన చీరల్లో చూపిస్తాడు. రంగులైనా అంతే. మనము షాప్కి వెళ్తాం కదా, షాప్కి వెళ్ళినప్పుడు శారీస్ అక్కడ చీరలు ముందు పెట్టుంటారు. మీరు అమ్మ వాళ్ళతో వెళ్ళుంటారు, మీకు అనుభవం ఉంటుంది. ఆ రంగు చూపిస్తూ పలానా రంగుది అని చెప్పినప్పుడు ఏం చెప్తాడు, వీళ్ళు ఏం చెప్తారు చూడండి, మిరప్పండు రంగు చీర ఉందా అని అడుగుతారు, లేదంటే ఆకుపచ్చ, లేదంటే చిలక పచ్చ, లేదంటే వంకాయ రంగు. ఈ పేర్లు విన్నారా? చీరల దగ్గర పోయేసరికి ఈ మాటలు వాడతారా మీ వాళ్ళు? అమ్మ వాళ్ళు వాడతారు కదా. అంటే ఏంటి, ఆ రంగు కూడా వాళ్ళు చూసేటువంటి ఆ రంగులు కూడా ఎలా ఉంటాయంటే ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులు, ప్రకృతికి సంబంధించినటువంటి కూరగాయలు, పళ్ళు, లేదంటే ఇట్లో మిరప్పండు రంగు, టొమాటో రంగు, ఉల్లిపొట్టు రంగు, ఇవన్నీ వాడతాం. షాప్లో వెళ్ళామంటే చూడండి ఈ పదాలు ఎక్కువగా వాడుతుంటాం మనం. అంటే ఏంటి, ప్రకృతికి ఈ వస్త్రాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. దానితో ఇంకా ఏంటి చూడండి, చీర నేయాలంటే ముందు దారం కావాలి. దారం ఎక్కడి నుంచి తీస్తున్నారు, పత్తి నుంచి తీస్తున్నారు. అది కూడా రైతు పండించేటువంటిదే. పత్తి నుంచి దారం తీసి దారాన్ని మళ్ళీ కండెకు చుట్టి కండెల్ని మళ్ళీ ఈ మగ్గాలకు వేసి దాని నుంచి వాళ్ళు వస్త్రాలు నేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విభిన్నమైన రంగులన్నీ కూడా ఈ తాత చేతిలో ఒదిగిపోతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, పువ్వులు కావచ్చు, రెమ్మలు కావచ్చు, ఏదైనా సరే ఒక జంతువు కావచ్చు, ఒక పక్షి కావచ్చు, అవన్నీ కూడా ఆ నేసిన చీరలో వాటికి స్థానం లభిస్తుంది. అందుకే ఆ ప్రకృతి రోజు రోజుకి కొత్తగా ఉంటుంది కాబట్టే ఈ నేసేటువంటి ఈ చేనేత కార్మికుడు సైతం
అద్భుతమైనటువంటి కళాఖండాల్ని తయారు చేస్తున్నాడు. కానీ ఈ సూర్యుడట ఆయన ఏం చేస్తాడు? బతుకంతా ఒకే నాసిరకం వెలుగు బట్టలు నేసి నేసి అలసిపోయాడు. ఒకే రకమైనటువంటి తన కిరణాలతో, వెలుతురుతో ఆయన మొత్తం ఒక రోజంతా గడిపేస్తూ ఉంటాడు. జీవితం అంతా అలా గడిపేస్తున్నాడు కాబట్టి కొత్తగా ఏదన్నా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన తాత దగ్గరకు వస్తాడట. మొత్తానికి ఈ 2 పాదాలకు సంబంధించి మనకు ఏమర్థమవుతోంది? పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఈ చేనేత కార్మికుడు శ్రమిస్తూ, కష్టపడి చీరలు నేస్తూ ఉండేవాడు. నేస్తూ ఉంటాడు. నేస్తూ ఉంటున్నాడు. ఏ కాలంలో చెప్పినా ఆ శ్రమ అన్నది అతడి నుంచి పక్కకు తీయలేం. అంతగా అతనిలో అది లీనమైపోయింది. ఆయన కష్టపడుతూనే ఉంటాడు జీవితం అంతా. కాలం కదురు మీద నరాల దారాలతో కండలు చుడుతూ మా అమ్మ నీ కళాకౌశలాన్ని కళ్ళతోనే మెచ్చుకునేది. కాలం కదురు మీద నరాల దారాలతో కండెలు చుడుతూ మా అమ్మ, ఇక్కడ మా అమ్మ అంటే అవ్వ అని, మా అమ్మ అని కాదు, మా అమ్మ అంటే అవ్వ అని, ఆ తాత భార్య. ఆమె ఏం చేసేది? నరాల దారాలతో కండెలు చుడుతూ మా అమ్మ నీ కళాకౌశలాన్ని కళ్ళతోనే మెచ్చుకునేది. ఆ తాత ఏం చేసేవాడు? ఎక్కడో కూర్చొని మగ్గం మీద అందమైనటువంటి వస్త్రాలు నేస్తూ ఉండేవాడు. అలా నేస్తూ ఉంటే ఆ మూలన ఒక చోట ఎక్కడో అవ్వ కూర్చుంటుంది. కూర్చొని ఏం చేస్తూ ఉంటుంది? ఈయన నేయబోయే తర్వాత చీరకు అవసరమైనటువంటి దారాన్ని ఈ దారపు కండెలు చెప్పాను కదన్నా, ఆ కండెలకేసి చుడుతూ ఉంటుందన్నమాట. ఆ చుడుతూ చుడుతూ ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆమె మగ్గం మీద తాత కూర్చొని ఆ చీర నేస్తూ ఉంటే ఏ విధంగా ఆయన పడుగు పేకాల వేస్తూ, ఆ దారాలు సరిచేస్తూ, రకరకాల బొమ్మలు దాంట్లోనే సృష్టిస్తూ, రంగు రంగుల్ని వేసి అలవోకగా ఆయన అలాగా చీరను నేస్తూ ఉంటే ఆమె అలా చూస్తూ ఉంటుందంట ఆ అవ్వ. చూస్తూ చూస్తూ కళ్ళతోనే మెచ్చుకుంటూ ఉంటుంది. అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు, ఈ చీర అంత బాగా ఉంది కదా అని ఆయన్ను మెచ్చుకుంటూ ఉంటుంది కళ్ళతోనే. అయితే ఎక్కడైతే మెప్పుదల ఉందో వెంటనే అక్కడ వెనకనే ఒక నొచ్చుకోవడం అన్నదాన్ని ఇక్కడ ఈ కవి పెట్టాడు. దేనికి నొచ్చుకుంటుంది? తాత యొక్క కళా నైపుణ్యానికి మెచ్చుకుంది, ఆయన కౌశలాన్ని మెచ్చుకుంది, అందంగా తయారు చేసిన ఆ వస్త్రాన్ని చూసి ఎంతగానో మెచ్చుకుంది. తీరా తన మీద ఉన్నటువంటి తన ఖాళీ గుండెల మీద జేనడు రవిక గుడ్డ కప్పలేని నీ లేమితనానికి కాసింత నొచ్చుకునేది. లేమితనం, పేదరికం ఆయన దగ్గర ఏముంది అంటే ఏమీ లేదు. ఒక చీర నేసి దాన్ని వెళ్ళి అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్ళు కడుపు నింపుకోవాలి. అంతేగాని చీర నేయంగానే ఈ చీర చాలా బాగుందంటే తీసుకో నువ్వు కట్టుకో అంటూ భార్యకు ఇవ్వగలిగేంత స్తోమత లేనివాడు ఆ తాత. అంటే తాను నేయగలిగినటువంటి స్తోమత శక్తి ఉండి తన భార్యకు ఒంటి మీద సరిగ్గా కప్పుకోవడానికి ఇంత సరి అయినటువంటి గుడ్డ కూడా ఇవ్వలేనటువంటి స్థితి ఆ తాతది. ఆ స్థితిని గురించి ఆమె బాధపడుతూ ఉంది. తన యొక్క లేమితనానికి ఆమె బాధపడుతూ ఉంది. నీ కళాకౌశలాన్ని కళ్ళతోనే మెచ్చుకుంటూ తన ఖాళీ గుండె మీద జేనడు రవిక గుడ్డ కప్పలేని నీ లేమితనానికి కాసింత నొచ్చుకునేది. అలా అని చెప్పేసి చేత కాదు, నువ్వేం ఇవ్వలేదు, నువ్వు నాకేం చెయ్యలేదు, ఇలాగ మాత్రం అనేది కాదు ఆమె. కాస్త ఆ లేమితనాన్ని గురించి కొంచెం బాధపడుతూ ఉంది. అయ్యో ఇలా జరిగిందని ఆమె బాధపడుతూ ఉంది. అంతలోనే ఇంతలోనే షావుకారు నీ కొత్త కోకని కోడి పిల్లలా తన్నుకుపోయి పాత బాకీ కింద జమ కట్టేస్తే నీ గుండె గుడ్డ పుట్టుకున్న పిగిలిన చప్పుడు నాకు ఇంకా వినబడుతూనే ఉంది తాత. ఇప్పుడు ఈ విధంగా ఆయన ఎంతో కష్టపడి ఆ తాత ఒక చీరను నేసి అందంగా, ఈ చీర అబ్బా ఎంత బాగుందని తన చేతిలోకి తీసుకుని చూసి చూడక ముందే అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి ఎప్పుడు ఈ చీర తయారవుతుందా, ఎప్పుడు లాక్కెళ్ళిపోదామా అని కాచుకున్నటువంటి గోతికాడ నక్కలాగా కాచుని ఉన్నటువంటి సావుకారు దూకేస్తాడు. దూకేసి ఏం చేస్తాడు? ఆ సావుకారు ఇంతలోనే నీ కొత్త కోకని కోడి పిల్లలా తన్నుకుపోయి, మామూలుగా చూడండి కోడి పెట్ట ఉంటుంది, దాని వెనకాల పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఉంటుంది ఒక గద్ద కదా, అది ఎక్కడి నుంచో పై నుంచి ఎక్కడో తన నిశ్చితమైనటువంటి దృష్టితో ఎంత పై నుంచైనా దానికి బాగా ఇవన్నీ కనిపిస్తాయి. అది అలా నేరుగా వచ్చి 2 కాళ్ళ మధ్య ఒక కోడి పిల్లను లటక్కున పట్టుకుని ఎగిరిపోతుంది. ఇక్కడ ఆ దృశ్యాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు ఉపమానంగా. ఏం చెప్తున్నాడు? ఈ షావుకారు వచ్చి ఎంతో శ్రమకోర్చి కష్టపడి ఈ అవ్వ తాత కలిసి తయారు చేసినటువంటి ఆ అందమైనటువంటి చీరను
వెంటనే అతడు లాక్కుంటాడు. ఎందుకు? దానికి ఒక కారణం కూడా చెప్పేశాడు. ఏమన్నాడు? పాత బాకీ కింద జమ కట్టేస్తే, ఇంతకుముందు నేను నీ దగ్గర నీకు అప్పిచ్చాను కదా, నువ్వు నాకు ఇంకా జమ చేయలేదు, ఆ పాత బాకీకి బదులుగా ఇది ఇచ్చేయి అంటూ దాన్ని తీసుకెళ్ళిపోతే, ఆ సమయంలో ఆ తాత పరిస్థితి ఏంటి? తనకి ఇంకా గుర్తుంది అంటాడు కవి. ఏం గుర్తుంది? పాత బాకీ కింద జమ కట్టేస్తే నీ గుండె గుడ్డ పుటుక్కున పిగిలిన చప్పుడు. ఆ కవి ఏం చేస్తున్నాడు అంటే ఈ తాత గుండెను ఒక గుడ్డతో పోలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక పట్టు వస్త్రం ఏదైనా తీసుకోండి, చిన్న వస్త్రం తీసుకొని రెండు చేతులతో గట్టిగా పట్టి లాగామనుకోండి, ఏమవుతుంది? ఆ మధ్యలో దగ్గరగా ఉన్న ఆ వస్త్రం ఏమవుతుంది? ఇలాగా మనకు దారం పోగులు మధ్యలోంచి కనపడడం మొదలవుతుంది. దాన్ని పిగలడము అంటారు. చిరగడానికి పిగలడానికి తేడా ఉందన్న. చిరగడం అంటే బాగా మనకు రంధ్రం కనిపించాలి. పిగలడానికి రంధ్రం అంత కనిపించక్కర్లా, లాగితే దారాలు, నిలువు దారాలు, అడ్డ దారాలు కనిపిస్తాయి మనకు. దాన్ని పిగలడము అంటారు. ఇప్పుడు నువ్వు తయారు చేసినటువంటి ఆ చీరను షావుకారుని లాక్కోగానే ఏమైంది? నీ గుండె గుడ్డ పుటుక్కున పిగలడం, దాని శబ్దం నేను విన్నాను అంటాడు. అంటే ఆ వేదన నేను చూశాను. నువ్వు ఆ రోజు పడ్డటువంటి ఆ బాధ ఏంటో నేను స్వయంగా ఈ కళ్ళతో చూశాను అని అక్కడ రచయిత చెప్తున్నాడు. నాకింకా వినపడుతూనే ఉంది, నీ గుండె గుడ్డ పుట్టుకున్న పిగిలిన చప్పుడు నాకింకా వినపడుతూనే ఉంది తాత. తాత, నువ్విప్పుడు నా పద్యంలో పడుగు పేకలా అల్లుకుపోతాత. ఇప్పుడు ఏమంటాడు కవి? ఎప్పుడో దూరం అయిపోయాడు, కవికి లేడు ఇప్పుడు తాత. అయితే ఇంకా నువ్వు అలాగే నా గుండెల్లో భద్రంగా ఉండాలి, నా హృదయంలో నీ స్థానం అలాగా స్థిరంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? చూడండి భాష. ఇప్పుడు దీంట్లో తీసుకున్న వస్తువు ఏంటి అంటే ఒక ఆమ్, చేనేత కార్మికుడి యొక్క దీన అవస్థ ఇక్కడ వస్తువు. ఆ వస్తువుకు తగినట్లుగానే, అంటే ఇతివృత్తం వస్తువు అన్న అక్కడ ఇతివృత్తమే అనమాట. ఆ ఇతివృత్తానికి తగినట్లే కవి ఏం చేస్తున్నాడు? దానికి తగినటువంటి భాష కూడా వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా గుండె దగ్గరగా ఉండు, నా హృదయంలో చేరిపో ఇలా చెబితే అది ఆ వస్తువుకు తగినట్లుగా ఉండవు పదాలు. అందుకేం వాడుతున్నాడు? ఒక పదం ఏం వాడాడు చూడండి. నువ్విప్పుడు నా పద్యంలో పడుగు పేకల అల్లుకుపో. అంటే ఈ గుడ్డ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అడ్డంగా ఉన్నటువంటి దారాలు, నిలువుగా ఉన్న దారాలు వేస్తారు. ఆ అడ్డ దారాలు, నిలువు దారాలు దగ్గరగా చేర్చిన తర్వాత మనకు ఒక చక్కటి అందమైన చీర తయారవుతుంది. కాబట్టి నువ్వు ఆ రెండింటిలాగా పడుగు పేకల అల్లుకుపో. ఆ రెండు ఒక్కసారి ఒకదాని మీద ఇక్కడికి వచ్చేసాయంటే దాన్ని విడదీయలేనంత దగ్గరగా వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా నువ్వు నా గుండెకు దగ్గరగా వచ్చే తాత అంటున్నాడు కవి. పడుగు పేకల అల్లుకుపో తాత, నా గుండె రాట్నంలో ఈ కలంకదురుకి నువ్వు నూరో నంబరు నూలు దారానివై చుట్టుకుపో తాత. ఇప్పుడు తన గుండెను కవి దేంతో పోలుస్తున్నాడు? ఇక్కడ పోల్చడం అని చెప్పకూడదు, అభేదం. గుండె వేరే కాదు, రాట్నం వేరే కాదు. నా గుండె అనేటువంటి ఈ రాట్నంలో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కవి? కాబట్టి దాన్ని రాస్తాను, పద్యం రాస్తున్నాడు తాత మీద. కాబట్టి ఆ కలాన్ని ఏం చెప్తున్నాడు? కలం కదురు అన్నాడు. ఈ కండె పెడతారు కదా కదురు, ఆ దారం కండె పెట్టేటువంటిది. ఆ కలం అనేటువంటి ఆ కదురుకి నువ్వు నూరో నంబరు నూరు దారానివై చుట్టుకోపో తాత. ఇప్పుడు తాతను దేనిగా చెప్తున్నాడు? నూరో నంబరు నూలు దారం లాగా. అంటే ఎట్లాగా? ఆ కదురుకు ఉన్నటువంటి ఆ కండెకు దారం చుట్టుకుంటే గట్టిగా పట్టేస్తుంది అనమాట. అది అక్కడి నుంచి అంత త్వరగా లాగేయలేదు. ఎందుకు? ఒకదాంతో ఒకటి చేరిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ దారాలు చేరిపోయి ఉంటాయో ఆ ఒకే చోట చేరినటువంటి దారాలని అంత సునాయాసంగా విడదీయలేదు. ఒక్క పోగునైతే సులభంగా మనం కత్తిరించేయగలం, కానీ ఎక్కువ దారాలు చేరి ఉంటే దాన్ని అంత సులభంగా వేరు చేయలేము. కాబట్టి నా నుంచి నువ్వు వేరు కాకూడదు, నా జ్ఞాపకాల నుంచి నువ్వు దూరం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా గుండె రాట్నంలో ఈ కలంకదురికి నువ్వు నూరో నంబరు నూలు దారానివై చుట్టుకుపోతాత. అంటే ఈ దారాలు కూడా నాన్న మనకన్నా ఈ నేసేటువంటి ఆ పద్మశాలులు ఉంటారు కదా, వాళ్లకు ఈ దారాల గురించి బాగా తెలుసు. అంటే ఒక్కొక్క దానికి ఒక నంబర్ ఇచ్చుకుంటారు. అంటే ఏంటి? క్వాలిటీ గురించి, అంటే నాణ్యత గురించి చెప్పేటప్పుడు దానికి ఒక నంబరు, ఈ నంబర్ దారం అయితే ఇంత క్వాలిటీ అలా ఉంటుందన్నమాట. దాన్ని బట్టే మనకు ఆ వస్త్రం యొక్క ధర కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి నువ్వు నా గుండె రాట్నంలో కలం కదురికి నూరో నంబరు నూలు దారానివై చుట్టుకుపోతాత అని చెప్తున్నాడు కవి. నా నెత్తుటిలో గుంజి ఆరేసిన ఈ పద్యం పంచల సాపుకి
నువ్వు మానవత్వపు అంచువై అంటుకుపో తాత. ఇక్కడ మానవత్వం అన్న పదం ఇక్కడ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ తాత మనవాళ్ళ అనుబంధం కదా మనం చెప్పుకున్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ తాత తాత అంటున్నాడు. నా చిన్నప్పటి నుంచి నేను చాలా చూశానన్నాడు. నువ్వు ఆ మగ్గం గోతిలో కాళ్ళు పెట్టుకొని ఆ కుచ్చు పట్టి లాగుతూ అటు ఇటు కాళ్ళు కదుపుతూ నువ్వు శరీరాన్ని అటు ఇటు కదిలిస్తూ నీ కండను కరిగిస్తూ ఒక అందమైన వస్త్ర కావ్యాన్ని నేసావని చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కదా చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం గురించి కాదు, ముఖ్యంగా మన సమాజంలో చేనేత వస్త్ర కార్మికుడి యొక్క జీవన శైలి ఎలా ఉంది అని చెప్పడం ఇక్కడ రచయిత ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ఇక్కడ మానవత్వం అన్న పదం ఖచ్చితంగా రావాలి. కారణం ఏంటి? ఆ చేనేత కార్మికుడు మన కోసం అతడు మంచి అందమైన వస్త్రాలను నేస్తే ఆ వస్త్రం నేరుగా మార్కెట్లోకి రాదు కదా. మార్కెట్లోకి రావడానికి మధ్యలో 3-4 అడ్డంకులు దాటుకుంటూ రావాలి. అవి అడ్డంకులని మనం అంటున్నాం కానీ మనం దాని గురించి చెప్పాలంటే మధ్యవర్తులు, దళారీలు అన్న పదం వాడాలి. వాళ్ళు ఏం చేస్తారు? తాత దగ్గర అంటే ఈ చేనేత కార్మికుల దగ్గర వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక చిన్న కొద్దిపాటి ధరకు వాళ్ళు కొనేస్తారు. కొన్న తర్వాత దాన్ని తీసుకొచ్చి వ్యాపారులకు అమ్ముతారు. ఆ వ్యాపారులు ఏం చేస్తారు? ఇంకా కొంతమంది ఆ ఇళ్లలో అక్కడెక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే రీటైల్ అంటాం మనం. అక్కడ వెళ్ళి అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటాం. ఇన్ని మెట్లు దాటుతూ వచ్చేసరికి చివరికి ఏమవుతుంది? దాని ధర ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి నేతగాడికి నష్టము, కొన్నటువంటి వినియోగదారుడికి నష్టం. మధ్యలో ఎవరు ఆనందంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఈ దళారీలు, మధ్యవర్తులు, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని ద్వారా లాభపడుతూ ఉన్నారు. అక్కడ మానవత్వానికి చోటు లేకుండా పోయింది. మనం నేరుగా వెళ్ళి ఆ నేరుగా వెళ్ళి ఆ కార్మికుడి దగ్గరికి వెళ్ళి ఆ చేనేత కార్మికుడి దగ్గరికి వెళ్ళి మనం కొన్నామంటే మనం ఇచ్చిన డబ్బులో దాదాపు సగం కన్నా ఇంకా తక్కువ డబ్బుకే మనం కొంటాం దాన్ని. కానీ మనం ఎవరు వెతుక్కుంటూ అలా వెళ్ళం కదా. ఎవరు వెళ్తారు? టైమే లేదు మనకు. అసలు ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనం ఒకటే సమాధానం, ఏమన్నా అడిగినా టైం లేదు. ఏం జరిగిపోయాలి? సునాయాసంగా మనకు కష్టపడకుండా మనం వస్తువులు కొనేయాలి. కాబట్టి దానివల్ల ఏమైంది? ఎవరు కూడా నేరుగా ఆ మగ్గాల దగ్గరికి వెళ్ళట్ల. దానివల్ల నష్టపోతుంది ఎవరంటే మనం కూడా. వినియోగదారుడు నష్టపోతున్నాడు, తయారు చేసినటువంటి ఆ చేనేత కార్మికుడు నష్టపోతున్నాడు. కాబట్టి నా నెత్తుటిలో గుంజి ఆరేసిన ఈ పద్యం పంచల సాపుకి నువ్వు మానవత్వపు అంచువై అంటుకుపోతాత. ఇతడు లేసేటప్పుడు ఎప్పుడు కూడా అయ్యో నేను దీన్ని నేయడం వల్ల నాకేం లాభము అని ఏ రోజు అనుకోడు. ఇది నాకు వంశపారంపర్యంగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి వృత్తి. దీన్ని నేను వదులుకోకూడదు. నేను చనిపోయినా సరే నా వృత్తి బతకాలి అనుకునేటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఈ నేయడానికి అవసరమైన సామాగ్రి ఏదన్నా కావాలంటే అప్పు చేసి మరైనా తెచ్చేసుకుంటారు. అప్పు చేసుకొని తెచ్చిన తర్వాత ఇదో ఇంతకుముందు జరిగిందిగా చెప్పుకున్నాం కదా మనం. కష్టపడి నేసిన తర్వాత తయారైనటువంటి ఆ వస్త్రాన్ని మళ్ళీ మధ్యలో దళారీలో లేదో పాత బాకీ కింద సావుకారో దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోతారు. అలాగ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఇంకా అప్పు మాత్రం రోజు రోజుకి దాని మీద వడ్డీ, మళ్ళీ చక్రవడ్డీ, ఇంకో వడ్డీ అని వేసి ఏం చేస్తారు? ఆ అప్పు తల మునకంతా అయిపోతుంది. దాంతో అప్పులు కట్టలేక 10 మందిలో వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? 10 మందిలో వచ్చి అవమానం చేస్తారు. ఇంకా కట్టలేదంటారు, వెంట పడతారు, ఇంట్లో సామాన్లు బయట వేయడం లేదంటే ఇంకా చాలా అవమానాలు ఎదుర్కొంటారు వాళ్ళు. ఆ అవమానాలు తట్టుకోలేక చివరికి ఇక వేరే మార్గం లేదు, ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్పులు తీర్చలేము అన్నటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక ఈ జీవితానికి ముగింపు పాడమే సరైన సమాధానం అన్న ఆలోచనకి వెళ్ళిపోతారు ఆ చేనేత కార్మికులు. అందుకే మనం న్యూస్ పేపర్ చూసామంటే ఎక్కువగా చేనేత కార్మికుల దుర్మరణం, లేదా దుర్మరణం కాదు, బలవన్మరణం. దుర్మరణం వేరే, బలవన్మరణం తమంతట తామే ఆత్మహత్య చేసుకోవడం, తాము తమ బిడ్డలు సకుటుంబంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది ఏంటి అంటే మనకున్నటువంటి అమానవీయమైన చర్యలకు కారణం. మనలాంటి దీంట్లో అందరం అనుకోవాలి, దీంట్లో మనమందరం కూడా దీనికి కారణం కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా. కాబట్టి ఆ మానవత్వం అన్నదాన్ని మరవకుండా వాళ్లను మనం ప్రోత్సహిస్తే వాళ్ళందరూ బ్రతుకుతారు. ఒక
గొప్ప వృత్తి సైతం బతుకుతుంది. ఒక గొప్ప కళ సైతం బతుకుతుంది. ఆ కళను బ్రతికించాల్సినటువంటి బాధ్యత సమాజానిదే అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఓకేనన్నా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కవిత్వము ఆధునిక కవిత్వమా కాదా? దీనికి ఎలా చెప్పాలి? దీన్ని ఆధునిక కవిత్వం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? దాన్ని మనం ఏం చేయాలంటే, మనం చెప్పుకున్నటువంటి ఆధునిక కవిత్వ లక్షణాలు ఈ కవిత్వంలో ఉందా లేదా అని మనం ఒక్కసారి దాన్ని కానీ అన్వయించుకున్నామంటే మనకు తెలిసిపోతుంది. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? ఆత్మాశ్రయ రీతి అని చెప్పుకున్నాం. అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ, వస్తువు ఏదైనా సరే చెప్పేటప్పుడు కవి ఏం చేస్తాడు? తన గురించి తాను అనుభవించి చెప్పినట్టుగా కాకుండా ఇది సమాజానికి సంబంధించి అందరికీ సంబంధించినదిగా దాన్ని చెప్తాడు అతడు కదా. కాబట్టి అది వస్తువాశ్రయ రీతి అంటాం దాన్ని. అంటే అక్కడ వస్తువు మీద అంటే ఇతివృత్తాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆ కాలంలో ప్రాచీన కవిత్వంలో అనమాట. అయితే ఆధునిక కవిత్వంలో ఏం జరిగిందంటే అది ఆత్మాశ్రయ రీతి కిందికి వచ్చేసింది. అంటే అది కేవలం వస్తువుకు సంబంధించింది కాకుండా అంటే ఇతివృత్తానికి సంబంధించింది కాకుండా కవి లేదా రచయిత తాను దాన్ని అనుభవించి ఏ విషయాన్నైతే తాను చూసి అనుభవించి స్పందిస్తాడో ఆ స్పందించిన దానికి ఒక కవిత్వ రూపం ఇస్తాడో అప్పుడు అది తయారైంది. కాబట్టి ఇది ఆత్మాశ్రయ రీతి అంటే కవి యొక్క అనుభూతులకు సంబంధించిన కవిత్వం. ఆ అనుభూతులకు ఇతడు అక్షర రూపం ఇచ్చాడు కాబట్టి ఇది ఆత్మాశ్రయ రీతి అని చెప్పుకోవచ్చు. తర్వాత రెండవది వచ్చి వస్తు నవ్యత. ఇంతకు ఇది ఆత్మాశ్రయ రీతేనా? మనం చెప్పుకున్నటువంటి కవిత్వంలో కవి ఏం చేశాడు? తాను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నటువంటి ఆ చేనేత కార్మికుల యొక్క జీవన చిత్రణ ఇందులో అద్భుతంగా చేశాడు. ఇక్కడ తన తాతను ప్రతినిధిగా చూపించాడు. ఎవరికి? మొత్తం చేనేత కార్మికులందరికీ ప్రతినిధిగా అక్కడ తాతను చూపించాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు కోర్చి ఈ నేసినటువంటి ఈ చేనేత వస్త్ర కార్మికులందరికీ ప్రతీకగా లేదా వాళ్ళకు ప్రతినిధిగా ఇక్కడ తాతను ఎన్నుకున్నాడు. తర్వాత ఆ చేనేత కళాకారుల యొక్క జీవన శైలిని ఇక్కడ అతడు వస్తువుగా తీసుకున్నాడు. కాబట్టి ఏంటన్నా క్లాస్ ఉందా నెక్స్ట్? అమ్మ ఆఫ్ చేయరా ఉషా, మ్యూట్ చేసుకో, మైక్ మ్యూట్ చేసుకో. కాబట్టి ఇక్కడ వస్తు నవ్యత కూడా కనిపిస్తుంది మనకు. అంటే సాధారణంగా మనము పురాణాల నుంచో ఇతిహాసాల నుంచో తీసుకొని ఇతివృత్తాన్ని తీసుకుంటే అది ప్రాచీన కవిత అయిపోయేది. కానీ ఇక్కడ వస్తువు ఏంటి అంటే సమాజంలో ప్రస్తుతం మనమున్న సమాజంలో ఉన్నటువంటి ఈ చేనేత కార్మికుల యొక్క జీవన సరళిని చెప్పాడు కాబట్టి వస్తువు కూడా కొత్తదే. అలాగే శైలి నవ్యత అని తీసుకున్నాం. శైలి ఏముంది అంటే రచన విధానం. మనకు ఆ రచనను వినిపించే విధానం అది కూడా కొత్తగానే ఉంది. ఎలా చెప్పాడు? అక్కడ వ్యంగ్యాత్మకంగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా అద్భుతమైనటువంటి పోలికలు తీసుకొచ్చాడు. అంటే ఉపమానాలతో చెప్తూ ఉన్నాడు. తాను చూసినటువంటి దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్తాను చూడండి. మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చొని కాళ్లతో అణతొక్కుతూ చేత్తో కుచ్చుతాడు లాగుతూ శరీరాన్ని అటూ ఇటూ నాటితో పాటు ఆడిస్తూ ఉంటే నీ రక్తమాంసాలతో ఒక మహోన్నత వస్త్ర కావ్యం తయారవుతుంటే ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని చిత్రించాలని చిన్నప్పుడే నేను ఎన్ని కలలు కన్నాను అంటాడు. ఇక్కడ మనము ఈ మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చొని కాళ్ళతో అణతొక్కుతూ చేత్తో కుచ్చుతాడు లాగుతూ శరీరాన్ని అటు ఇటు నాడితో పాటు ఆడిస్తూ ఉంటే ఇదంతా వింటున్నప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళెదురుగా ఒక పెద్ద గుంత, దాని లోపల దించబడినటువంటి ఒక మగ్గం, ఆ మగ్గం ముందు కాళ్ళు లోపలికి వేసేసి ఆ కింద ఉన్నటువంటి ఆ చెక్కల మీద కాళ్ళు పెట్టుకొని ఆ పై వైపు కూర్చున్నటువంటి తాత కుడి చేత్తో ఆ మగ్గం పైన వేలాడేసినటువంటి ఒక పొడవాటి తాడు, దానికి ఒక కుచ్చు, ఆ చేత్తో లాగుతూ శరీరం కదులుతూ ఉంటే కనిపించేటువంటి ఒక తాత మన కళ్ళెదురుగా కనిపిస్తాడు. అంటే ఎట్లాగా? ఒక దృశ్య కావ్యం అన్నాడు. కళ్ళకు నిజంగానే ఈ పదాలు వింటున్నప్పుడు ఈ వాక్యాలు మనం వింటున్నప్పుడు కళ్ళెదురుగా ఆ దృశ్యం మగ్గం ముందు కూర్చున్నటువంటి ఒక వృద్ధుడి యొక్క రూపం కనిపిస్తుంది మనకు. ఇది నవ్యత. కొత్తగా మన కళ్ళెదురుగా చూపించడం. ఆ తర్వాత ఇంకేమి భాషా నవ్యత తీసుకున్నాం. భాష ఎలా ఉంది? ఎక్కడ కూడా కఠినమైన పదాలు లేవు.
చాలా సులభమైనటువంటి శైలి. అంటే వ్యావహారిక భాష తీసుకున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో అక్కడ అదే ఉంది. అగ్గిపెట్టెలో 6:30 గజాల పద్యాన్ని మడిచిపెట్టిన ఆదిమ కళాకారుడివి అన్నాడు. నిన్ను దిక్కులేని సవాల్ని చేసి ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది. ఇక్కడ ఏమీ మనకు అర్థం కాని భాష ఏమి లేదు. దానికి తోడు ఏం చేస్తున్నాడు, ఆ వృత్తికి సంబంధించిన పదాల్ని మనకు పరిచయం చేస్తున్నాడు. మనం విననటువంటి కొన్ని పదాలు. ఈ పదాలు ప్రత్యేకించి చేనేత వస్త్ర నేతకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడేటువంటి పదాలు. ఈ పద్యం అని కానీ, లేదంటే మగ్గం గొయ్యి మనకు తెలియదు అది కానీ, లేదంటే కండే అని కానీ, ఉమ్, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడూ విన్నటువంటి పదాలు కాదు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, పడగు, తర్వాత ఇంకా ఏం చెప్పాడు, రకరకాల పదాలు మనం ఇంతసేపు చదువుకున్నాం కదా. కుంచి, ఆ తర్వాత ఇంకా ఏం చేశాడు, గుండె గుడ్డ. చూడండి ఇవన్నీ కూడా నేతగాళ్ళు వాడేటువంటి పదాలు ఎక్కువగా. ఈ గుడ్డ అంటాడు, తర్వాత పిగిలడం అంటారు. ఇవన్నీ చెప్తూనే ఇంకా అందమైనటువంటి ఉపమానాలు కూడా తీసుకొచ్చాడు. ఏమా ఉపమానాలు, ఇక్కడ చంద్రుణ్ణి వెన్నెల వ్యాపారి అని చెప్పడం, తర్వాత సంచిలో చుక్కల రత్నాలు అంటే ఆకాశము నక్షత్రాలు, సంచిలో చుక్కల రత్నాలు అని చెప్పడం. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నాడు, పగటి నేతగాడు సూర్యుడిని పగటి నేతగాడు అని చెప్పడం, వెలుతురుని వెలుగు బట్ట అని చెప్పడం. ఇలాగా వైవిధ్యమైనటువంటి కొత్త కొత్త ప్రయోగాలు, పద ప్రయోగాలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ శైలీ నవ్యత కూడా ఇందులో ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆధారం చేసుకొని ఇది ఆధునిక కవిత్వ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి కవిత్వం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా రుజువు చేయవచ్చును. ఓకే, ఇక్కడితో మీకు తాతకో నూలు పోగు అనేటువంటి పాఠ్యభాగం పూర్తయిపోయింది నాన్న. ఒక్క నిమిషం.